2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. ట్రైనింగ్ ఏది తీసుకుంటున్నారు ఇప్పుడు? జావా ఫుల్ స్టాక్ కోర్స్ తీసుకున్నాను సార్. దాని మీద అవకాశాలు ఉన్నాయా? ఉన్నాయి సార్. ఎలాంటి అవకాశాలు ఉన్నాయని? సార్ అంటే సాఫ్ట్వేర్ డెవలపర్గా వెళ్ళొచ్చు అండ్ వేరే కోర్సుల కంటే కూడా జావా కోర్స్ తీసుకున్న వాళ్ళకి కొంచెం ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి సార్. అంటే ఒక 100 జాబులు ఉంటే 50 జాబులు జావా పైన ఉన్నాయి, ఒక 30 జాబ్స్ పైథాన్ పైన ఉన్నాయి, ఇంకా మిగిలిన డేటా అనలిటిక్స్ అలాంటి జాబ్స్ అన్నీ కూడా ఒక 20 జాబ్స్ ఉన్నాయి అంతే సార్. అందుకు కొంచెం ఎక్కువ ప్రాబబిలిటీ ఉంది అనేది జావా తీసుకున్నాను సార్. జనరల్గా బీటెక్లో మనం చదువుకున్నది ఒకలా ఉంటుంది, ఇక్కడికి వచ్చి చదివింది ఇంకొకలా ఉంటుంది. అవును సార్. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు అక్కడికి ఇక్కడికి మీరు చూసినటువంటి డిఫరెన్స్ ఏంటి? అంటే మన కాన్సన్ట్రేషన్ సార్, అక్కడ పెద్దగా కాన్సన్ట్రేట్ చేయం కాబట్టి బీటెక్ లైఫ్ కాబట్టి చిల్ ఉంటాం, అక్కడ పెద్దగా పట్టించుకోము. ఇక్కడికి వచ్చాక కొంచెం చిల్ వదిలేసి కొంచెం కాన్సన్ట్రేట్ చేసి చదువుకుంటే కొంచెం బాగుపడతాం సార్. ఓకే, ఇక్కడ స్కిల్ మీరు నేర్చుకున్నందుకు మీకు మీరు ఎన్ని మార్క్స్ ఇచ్చుకుంటారు? 10 సార్. 10 out of 10 ఇచ్చుకుంటారా? జాబ్ ఎప్పుడు తెచ్చుకుంటారు? అంటే అప్లై చేస్తున్నాము, స్క్రీనింగ్ టెస్ట్లు ఇంకా వాళ్ళ రౌండ్స్ అన్ని క్వాలిఫై అవ్వాలి కదా సార్. ఇక్కడ 100% ప్లేస్మెంట్ సపోర్ట్ ఉంటుందని చెప్పి చెప్తూ ఉంటారు, నిజమేనండి అది? నిజమే సార్. ఓకే, ఆ విధంగా చూపిస్తున్నారా? అంటే మాకు ఒక పోర్టల్ ఉంటుంది సార్, మా కోడ్ అండ్ డెస్టినేషన్ వాళ్ళకి ఒక పోర్టల్ ఉంటుంది. అక్కడ వచ్చిన ప్రతి కంపెనీ అప్డేట్ చేస్తారు సార్ ఎప్పటికప్పుడు. అది చూసుకొని మనం ఆ స్కిల్స్ కేపబుల్ అయితే అప్లై చేసుకోవచ్చు, స్క్రీనింగ్ టెస్ట్ క్వాలిఫై అయ్యి వెళ్ళచ్చు సార్ ఇంటర్వ్యూస్కి. సో జాయిన్ అవ్వమని చెప్తారా కోడ్ జ్ఞాన్? అంటే కొత్తగా వచ్చేటువంటి వాళ్ళకి చెప్తాను సార్. 1 word లో చెప్పంటే కోడ్ జ్ఞాన్ గురించి ఏం చెప్తారు? ఇట్ ఈస్ డెస్టినేషన్ సార్. చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి కదా హైదరాబాద్ లో, ఎక్కడ ఎందుకు జాయిన్ అవ్వాలనిపించింది? యాక్చువల్గా నేను సర్చ్ చేసేటప్పుడు ఒక 3-4 చూసాను. ఇక్కడ నా ఫ్రెండ్ ఉండేవాడు, నేను 1 week లేట్గా జాయిన్ అయినాను యాక్చువల్గా. సో తను సజెస్ట్ చేశాడు, అప్పుడు వచ్చి ఇక్కడ చూసాను, నాకు నచ్చింది. 3-4 చూసాను బయట, వాటితో కంపేర్ చేసుకుంటే చాలా బాగుంది. సో ఇక్కడ జాయిన్ అయ్యాను. ఇక్కడ మీరు జాయిన్ అయిన తర్వాత మీలో మీరు చూసిన చేంజెస్ ఏంటి? నేను సిఎస్సి బ్యాక్గ్రౌండ్ నుండి అక్కడ జస్ట్ మమ అనేదాన్ని, ఏం చెప్తే అది. ఇక్కడికి వచ్చాక ఓకే ఇది ఎందుకు రాయాలి, ఇది ఎప్పుడు ఎట్లా చదివితే ఎట్లా వస్తుంది అని చెప్పేసి ఇక్కడ చాలా నేర్చుకున్నాను. ఇప్పుడు మీరు ఇక్కడ దేని మీద ట్రైనింగ్ తీసుకుంటున్నారు? జావా ఫుల్ స్టాక్. జావా ఫుల్ స్టాక్ ఎందుకు అదే తీసుకున్నారు? యాక్చువల్గా నాకు ఒక యాప్ డెవలప్మెంట్ ఐడియా ఉంది. అది రావాలంటే ఫస్ట్ మనకు కోడింగ్ స్కిల్స్ రావాలి. అండ్ జావాకి ఇంకెక్కువ ఫ్యూచర్ ఎప్పుడు ఇట్లానే ఉంటుంది జావాకి. సో జావా చూస్ చేసుకున్నాను. అందుకే జావా చూస్ చేసుకున్నాను. అవకాశాలు ఉన్నాయమ్మా దాని మీద? బయట చాలా ఉన్నాయి. ప్రస్తుతం ట్రెండ్ అయితే నడుస్తుందా దాని మీద? ట్రెండ్ నడుస్తుంది. ఓకే, ఫ్యూచర్ ఉంటుందా? ఉంటుంది సార్. ఎందుకు అంటే బయట వాటితో కంపేర్ చేసి చూస్తే కోడ్ జ్ఞానే ఎందుకు జాయిన్ అవ్వాలి అని అంటే ఏం చెప్తారు? సార్ బయట ఎట్లా అంటే నేను చూసిన దగ్గర అయితే కొందరిని అడిగినప్పుడు నో వద్దు అని చెప్పారు వాళ్ళ ముఖం మీద. ఇక్కడ అడిగినప్పుడు ఆహా యూ కెన్ జాయిన్, నేర్పిస్తారు, మీరు నేర్చుకోగలుగుతారు అని చెప్పేసి వచ్చినాయి, అట్లా రివ్యూస్ వచ్చాయి. సో జాయిన్ అయ్యాను. సో కొత్తగా వచ్చేటువంటి వాళ్ళు జాయిన్ అవ్వమని చెప్తారా? కొత్తగా ఆల్రెడీ నేను ఒకరిని సజెస్ట్ చేశా, కుక్కట్పల్లిలో ఉన్నారు. వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఇంకా సజెస్ట్ చేస్తారు. ఓకే, 100% ప్లేస్మెంట్ సపోర్ట్ ఉంటుంది అని చెప్పేసి ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంటారు. అవును సార్. ఈవెన్ బయట అయినా సరే అదే చెప్తారు. మీకు ఇక్కడ అది కనిపిస్తుందా? ఎస్ సార్, పోర్టల్లో అప్డేట్ చేస్తూనే ఉంటారు. సో ఉన్నాయి. ఆడపిల్లలను పంపించాలంటే హైదరాబాద్ వరకు సేఫ్టీ సెక్యూరిటీ అవన్నీ చూసుకుంటారు, అంటే ఆ మెజర్మెంట్స్ ఖచ్చితంగా ఉంటాయి. నాకైనా సరే అలానే ఉంటుంది జనరల్గా, ఇంట్లో మా ఆడపిల్లని పంపించాలి. ఇక్కడ ఎలా ఉంటుందమ్మా అంటే సెక్యూరిటీ పరంగా చూసుకుంటాం? మంచిగా ఉంటుంది సార్. నేను మా డాడీతో వచ్చాను, డాడీకి కూడా నచ్చింది. సో బాగానే ఉంటుంది సెక్యూరిటీ అయితే. ఓకే, వెరీ గుడ్. అండ్ వెళ్ళకపోయినా ఒకవేళ బంగొట్టని కూడా ఇంటికి వెళ్తాయి కాల్స్. సో సెక్యూరిటీ ఓకే. ఓకే, ఎవ్రీడే ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది. ఎలా, దేని ద్వారా వెళ్తుంది? వీక్లీ రిపోర్ట్స్ పంపిస్తారు సార్. వీక్లీ రిపోర్ట్స్ పంపిస్తారు. పేరెంట్స్కి అదొక అడ్వాంటేజ్, వీక్లీ రిపోర్ట్స్ పంపిస్తారట. ఆ విధంగానే సరే మీరు చెక్ చేసుకోవచ్చు. ఎనీవే సార్, థ్యాంక్ యూ అమ్మా, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఎందుకు కోడ్ జ్ఞాన్ చూస్ చేసుకున్నారు? అంటే స్టార్టింగ్ మేము హైదరాబాద్ వచ్చినప్పుడు చాలా ఇన్స్టిట్యూట్ చూసాం సార్, కానీ ఇక్కడ కోడ్ జ్ఞాన్కి వచ్చినప్పుడు డెమో అటెండ్ అయినప్పుడు నచ్చి జాయిన్ అయ్యాం. ఇక్కడ ఎలా ఉందమ్మా మీకు అంటే ఎడ్యుకేషన్ పరంగా, ట్రైనింగ్ పరంగా, దాంతోపాటు ఫెసిలిటీస్ పరంగా ఏ విధంగా అనిపిస్తుంది? బాగుంది సార్. అంటే ఫస్ట్ డెమో అటెండ్ చూసిన తర్వాతే కదా సార్ జాయిన్ అయింది. బాగుంది. 100% ప్లేస్మెంట్ సపోర్ట్ అని చెప్పేసి అన్నారు, చూపిస్తున్నారా మీకు? చూపిస్తున్నారు సార్. ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి ఇక్కడ మీకు? డైలీ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు సార్. ఓకే, డైలీ ప్రాక్టీస్ సెక్షన్ ఉంటుంది. అంటే మన క్లాస్ లో ఏం డౌట్ వచ్చినా కూడా ప్రాక్టీస్ సెక్షన్ లో మేడం ఉంటారు, మేడం అన్ని బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే, ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా ఉంటుంది? మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయా మీకు? విత్ ఏఐ ఉంటుంది. ఓకే, ప్లస్లు మైనస్ అక్కడికక్కడే తెలిసిపోతాయి. మీరు నేర్చుకున్న దాంట్లో మైనస్ ఎక్కడెక్కడ ఉందని అనిపించింది మీకు? కమ్యూనికేషన్ 2
టైం మేనేజ్మెంట్. టైం మేనేజ్మెంట్. ఓకే, మీకు మీరు ఎన్ని మార్క్స్ ఇచ్చుకుంటారు నేర్చుకున్న దానికి అవుట్ ఆఫ్ 10? 8. కొత్తగా వచ్చేటువంటి వాళ్ళకి సజెస్ట్ చేస్తారా ఇక్కడ జాయిన్ అవ్వమని చెప్తారా? సార్ డెఫినెట్లీ సజెస్ట్ చేస్తాను. నెల్లూరు నుంచి ఇక్కడ దాకా వచ్చారు, సేఫ్టీ సెక్యూరిటీ అంతా బాగుందా? ఇన్స్టిట్యూట్ అంతా కేర్ తీసుకుంటుందా? బాగుంది. ఓకే, జాయిన్ అవ్వమని చెప్తారా? చెప్తాను సార్. వన్ వర్డ్ లో కోడ్నియన్ గురించి చెప్పంటే ఏం చెప్తారు? ఇట్స్ ఎ ఫైనల్ డెస్టినేషన్. ఇట్స్ ఫైనల్ డెస్టినేషన్ టు గెట్ ఎ జాబ్.